మూడేళ్ల అభం శుభం తెలియని చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డ నేరస్తుడికి న్యాయస్థానం కఠిన శిక్ష వేసింది. ఇక 20 ఏళ్ల పాటు కారాగార శిక్ష విధించింది. ఇక విశాఖలో పోక్సో ప్రత్యేక న్యాయస్థానం వెలువరించినటువంటి ఈ తీర్పు సంచలనంగా మారింది. 2020 అక్టోబర్ 13వ తేదీన నిందితుడు కుర్ర రంజిత్ కుమార్ ఓ 3 ఏళ్ల బాలికను అత్యాచారం చేశాడు. ఈ వ్యక్తి ఉమ్మడి విశాఖ జిల్లా పెద్దబాయల మండలం చిన్నవీధి గ్రామానికి చెందినవాడు. బాలిక వయసు కేవలం 3 ఏళ్లు. 2020 అక్టోబర్ 13వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో చుట్టుప్రక్కల వారు ఎవరూ లేని పరిస్థితిలో రంజిత్ కుమార్ బాలికను అపహరించాడు. ఎవరు చూడని ప్రదేశానికి తీసుకుపోయి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. కర్కశంగా ప్రవర్తించాడు. అభం శుభం తెలియని ఆ బాలిక ఆ కామాంధుడి కామ వాంఛకు బలైపోయింది. బాలిక తండ్రి కృష్ణారావు ఫిర్యాదు మేరకు పాడేరు డీఎస్ఓ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితుడిపై భారతీయ శిక్షా స్మృతి సెక్షన్ 376 ఏబీ 161/3 ఫోక్సో చట్టం సెక్షన్ 5, 6 కింద కేసు నమోదు చేసి నేరాభియోగ పత్రాన్ని దాఖలు చేశారు. కేసు కీలకంగా మారడంతో బాలికను వైద్య పరీక్షలు నిర్వహించి చాలా రోజులు వైద్య పర్యవేక్షణలో ఉంచారు. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బివి రాజ్ కుమార్ కేసును దర్యాప్తు చేసి సాక్షులను కోర్టులో హాజరుపరిచారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి తీర్పు చెప్పారు. బాలికకు 75,000 రూపాయల జరిమానా చెల్లించాలని, అలాగే మరో 25,000 రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాలని న్యాయమూర్తి తమ తీర్పులో స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని కూడా న్యాయమూర్తి పేర్కొన్నారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ బత్తిన రాజశేఖర్ ఈ కేసు వివరాలను మీడియాకు తెలియజేశారు.